పెట్టి అసలు బూతే లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్లు బూతే లేదు అక్కడ. సార్ నేను ఆయన చెప్పిన ఉపోద్ఘాతం అంతా వింటూ అట్లే ఉండింది. ఆయన చెప్పిందంతా నిజమనో లేకపోతే ఇంకోటనో కాదు సార్. ఆయన మామూలుగానే మధ్యలో దూరే అలవాటు. నేను మాట్లాడితే ఆ కాజ్ చూపించి డిబేట్ అంతా జరగొడతాడు మళ్ళా. అందుకని నేను కామ్గా ఉన్నాను. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఈ మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఎవరు సార్? అసలు ఒక్కసారి గతం ఆలోచిద్దాం. ఎవరు పేరు చెప్తే మహిళలపై దాడులు గుర్తుకొస్తాయో, ఎవరు పేరు చెప్తే దళితుడిపై దాడులు గుర్తుకొస్తాయో, ఎవరు పేరు చెప్తే భూ కబ్జాలు గనుల కబ్జాలు గుర్తుకొస్తాయో, ఎవరు పేరు చెప్తే నిరుద్యోగం గుర్తుకొస్తుందో, ఎవరు పేరు చెప్తే ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయో వారే జగన్ గారు. నేను ఇక్కడ గారు అన్నా, అది మా సంస్కారం. లేదంటే మీరు డైలాగ్కి దానికి అనుకున్నట్టుగా మీరు వాడుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. నరసింహప్రసాద్ గారు ఫ్రేమ్ అవుట్ అయింది సార్. నాది కరెక్ట్గానే ఉంది సార్. అక్కడ ఏదో మాట్లాడండి సార్. ఎందుకు చెప్తున్నానంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా ప్రజలు విసిగిపోయి తరిమి కొట్టారు. వాళ్ళని 11 స్థానాలకు పరిమితం చేశారు. మతి భ్రమించి ఈరోజు చేసేదేమీ లేక వాళ్లకు స్వతహాగా వచ్చిన, అంటే వాళ్ళ పుట్టుకతో వచ్చిన ఫ్యాక్షనిజాన్ని ఈరోజు బయటకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక కుట్ర. కారుమూరి మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా దాన్ని చిన్నగా తీసుకునేదానికి లేదు. ఖచ్చితంగా దీని వెనక వాళ్ళ ప్లాన్ ఉంది. ఈ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పి ప్రజలను రెచ్చగొట్టి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలన్నది వాళ్ళ తపన. ఇక చేసేది ఏమీ లేదు. వాళ్ళు చేసే ఒకే ఒక ఆయుధం సంక్షేమం. అది కూడా డొల్లా, ఫేక్ అని ప్రజలు గుర్తించేశారు ఆల్రెడీ. ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళు చేయడానికి ఏమీ లేదు. వాళ్లకు మిగిలింది ఒకే ఒక ఆయుధం, రక్తపాతం కావచ్చు. అందుకే ఈరోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏం చేశారు సార్ పోలీసులు? ఇప్పుడు నువ్వు వస్తుంటే ఒక 2 కుటుంబాల మధ్య జరిగిన ఒక ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోతే దాన్ని కూడా 24 గంటలు 48 గంటల్లోనే పోలీసులు ఛేదించి అరెస్ట్ చేశారు. అయినప్పటికీ నువ్వు నీ కార్యకర్త అనే నెపంతో వాళ్ళని పరామర్శించడానికి వచ్చావు. పరామర్శించడానికి వచ్చే తీరాది, లేకపోతే నువ్వు చేయాలనుకున్న బల ప్రదర్శన, ప్రజల్ని రెచ్చగొట్టి పిలిపించి నువ్వు అక్కడ చేసిన పనేంటి? చుట్టుముట్టి ఆ హెలికాప్టర్ని చుట్టుముట్టి ఏదో డ్యామేజ్ చేశారని చెప్తున్నారు. ఇదంతా అబద్ధం. నీకోసమే, మీకు 2 గన్మెన్లు మాత్రమే పర్మిషన్ ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యేగా, గతంలో ముఖ్యమంత్రి కాబట్టి భద్రత ఇవ్వాలనే లక్ష్యంతోనే 1100 మంది పోలీసులు పెట్టారు నీకు. వాళ్లే లేకుంటే మీరు స్వేచ్ఛగా తిరగలుగుతారా? వాళ్ళు మీరు అన్న మాటలు